హా కుదుట పడ్డ కాపురం కూలగొట్టకపోతే నేను నీకు శత్రువునే కాదన్నాడట వెనకటికి ఒక ఆయన. అగో ఇప్పుడు అచ్చు కుద్దినట్టు యాదవ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షులు మేకల రావులన్న కూడా గదే తరికన సర్కారు మీద ఇసురుక పడుతుండుల్లా అన్న సామిరంగా. ఎందుకంటారు, యాదవ జాతిని ఓరసూపు చూస్తుందట, యాదవులకు అన్యాయం జరుగుతుందట, నా జాతికి జరుగుతున్న అవమానాన్ని చూసి నాకు నిద్ర పడతలేదు అని ఇక ఈ తరికగా గాంధీ భవన్లో పిసిసి పెబ్బ మహేష్ కుమార్ గౌడ్కు మొరబెట్టుకుందామని పోతుంటే పోలీసులతోటి పెద్ద లడాయే మోపైందుల్లా. ఇగో ఇనూరి యాదవ యుద్ధ నౌక మేకల రావులన్న ఏమంటుండో కళ్ళెర్ర చేసి. యాదవ కార్పొరేషన్ లేదు, చైర్మన్ లేదు, ఏం లేదని నన్ను ప్రశ్నిస్తాను. 2.5 సంవత్సరాలు అయింది ప్రభుత్వం వచ్చి, ఇంతవరకు కూడా మరి చీమ కుట్టినట్టు లేకపోతే మేమేం చేస్తాం? ఇవాళ సీఎం అపాయింట్మెంట్ ఇయ్యాడు, పిసిసి అధ్యక్షుడు ఇవ్వడు, ఎవరు ఇవ్వకపోతే మేము ఎక్కడికి పోవాలి? మేము ఎవరికి చెప్పుకోవాలి చెప్పండి? ప్రభుత్వం ఇల్లదే కదా. ప్రోగ్రామ్ వస్తుంది అనుకోండి, అక్కడ వేరే వాళ్ళు ఆలోచిస్తారా? కాదమ్మా, వేరే ప్రోగ్రామ్ నడుస్తుంది, ఆ ప్రోగ్రామ్ వల్ల ఆ ప్రోగ్రామ్ ఇష్టం అవుతుంది. ఎందుకు కాదు, మీరు రోడ్ మీద కూర్చుంటే ఇష్టమైంది కాదు, మీరు రోడ్ మీద కూర్చుంటే ఎందుకున్నావని కరెక్టే అమ్మా, నేను చైర్లు ఇస్తా, చైర్లో కూర్చోండి. వేరే రోజు రండి, వేరే రోజు రండి, మేము కనిపిస్తాం. ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఇప్పుడు రాష్ట్రం అంతా నన్ను తిడతాను సార్, నువ్వు జాతీయ అధ్యక్షుడు మాట్లాడితే నేను మాట్లాడతాను. ఒకటి నేను చెప్పే విషయం ఒకటి ఏంటంటే, ఇక్కడ ఆల్రెడీ వేరే ప్రోగ్రామ్ ఉంది. అమ్మా తల్లి దండం పెట్టా, నేను ఏం చెప్తున్నాను, ఆల్రెడీ వేరే ప్రోగ్రామ్ ఉంది, మీరు రావడం వల్ల ఆ ప్రోగ్రామ్ డిస్టర్బ్ అవుతుంది. నేను ఏం చెప్తున్నానంటే, మీకు రియల్ గా అపాయింట్మెంట్ ఉంటే చెప్పండి, నేను మాట్లాడతా ఉండండి. లేదు లేదంటే అప్పటిదాకా వెయిట్ చేయండి, అక్కడ వెయిట్ చేయండి, వచ్చిన తర్వాత మాట్లాడతా. మనకు లిస్ట్ ఇచ్చారు, వాళ్ళకి అలా ఉంది. నేనేం చెప్తున్నా, గాంధీ భవన్ లో రూల్స్ కార్పొరేషన్ ఇస్తా అని యాదవ కార్పొరేషన్ ఇవ్వలేదు. మరి ప్రభుత్వం ఏర్పడినాక స్వాతంత్రం వచ్చినాక చైర్మన్ ఇవ్వాలి, ఇంతవరకు మరి రేవంత్ రెడ్డి ఏం చేస్తాడు? యాదవులను మోసం చేస్తాడని ఉద్దేశంతో వచ్చినాం. మీరు అరెస్ట్ చేసుకుంటారా? మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, భయపడేది లేదు. ఎందుకంటే ప్రోగ్రామ్ ఉంది, ప్రోగ్రామ్ ఉన్నప్పుడు ఎవరు ప్రోగ్రామ్ ఉందో వాళ్ళే ఆలోచిస్తాం. అరే ఎట్లా ఇవ్వండి సార్, మీరు ఇస్తే నేను మాట్లాడుతున్నాను. అపాయింట్మెంట్